హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. సోషల్ మీడియాలో ప్రచురించబడిన కంటెంట్ ద్వారా ప్రజా నైతికతను ఉల్లంఘించినందుకు క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ ఒక కువైట్ పౌరుణ్ణి అరెస్టు చేసి ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి మరియు సామాజిక విలువల పరిరక్షించడానికి కొనసాగుతున్న భద్రతా ప్రయత్నాలలో భాగంగా జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యొక్క సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ ఈ అరెస్టును నిర్వహించిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వివరాల ప్రకారం ఆ మహిళా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రూపంలో ప్రచురించిన వీడియో క్లిప్ను భద్రతా అధికారులు పర్యవేక్షించారు. ఆ క్లిప్లో ప్రజా మర్యాదకు భంగం కలిగించే మరియు కువైట్ సమాజం యొక్క విలువలు, ఆచారాలు మరియు సాంప్రదాయాలకు విరుద్ధంగా భావించే పదబంధాలు మరియు ప్రశ్నలు ఉన్నాయని నివేదించబడింది. ఈ కంటెంట్ ప్రజా నైతికతను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా ప్రజలు పరిగణించబడింది. ఆ వ్యక్తిని గుర్తించిన తరువాత ఆమెకు సంబంధిత అధికారులు సమన్లు జారీ చేశారు. ఆ సమయంలో ఆమె ఆ వీడియోను చిత్రీకరించినట్లు ప్రచురించినట్లు అంగీకరించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని సంబంధిత అథారిటీతో సమన్వయం జరిగిందని, ప్రచురించబడిన కంటెంట్ వర్తించే చట్టాల ప్రకారం క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుందని నిర్ధారించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. తత్ఫలితంగా నిందితుడిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కేసు ఫైల్తో పాటు మీడియా ప్రాసిక్యూషన్కు సూచించబడింది. సామాజిక విలువలు లేదా ప్రజా నైతికతను దెబ్బతీసే ఏవైనా ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి మరియు పరిష్కరించడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన దృఢ నిబద్ధతను పునరుద్ఘాటించింది. మినహాయింపు లేకుండా అన్ని నేరస్తులపై చట్టాలు కఠినంగా ప్రయోగించడం కొనసాగుతుందని నొక్కి చెప్పింది. Don't forget to subscribe, like, share. Thanks for watching.